హీరో మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. హీరో మంచు మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మోహన్ బాబు ఇంటిలోకి వెళ్లేందుకు పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు. మంచు మనోజ్ ను ఇంటిలోనికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన గేటు ముందే కూర్చొని నిరసన చేస్తున్నారు. హీరో మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. హీరో మంచు మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మోహన్ బాబు ఇంటిలోకి వెళ్లేందుకు పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జల్పల్లి ఫామ్ హౌస్ వద్దకి కుటుంబ సభ్యులతో సహా మంచు మనోజ్ నిన్న మొన్నటి వరకు తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా రాజస్థాన్ వెళ్లడము, తిరిగి హైదరాబాద్ వచ్చినటువంటి వెంటనే జల్పల్లిలో ఉన్నటువంటి తన ఇంటికి వెళ్తూ ఉండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొని మనోజ్ లోపలికి అనుమతి లేదు అంటూ కూడా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో లేక అక్కడే గేట్ బయట ఆవరణలో బైఠాయించి తన నిరసన తన ఇంట్లో తనకు వెళ్లేందుకు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు, పోలీసులు ఇంతమంది ఎందుకు ఇక్కడ మోహరించారు, ఇంతమంది పోలీసులు మోహరించి తన ఇంట్లోకి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటా ఉన్నారంటూ మనోజ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇక్కడ వీరందరూ కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం మనోజ్ ఇంటి సమీపంలో భారీగా పోలీసులు మోహరించి ఒక ప్రత్యేకమైనటువంటి చెక్ పాయింట్ ని ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులు మినహా ఎవరు కూడా ఇటువైపు రాకూడదంటూ మాత్రం అక్కడ బ్యారిగేట్లని పోలీసులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ వివాదం ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ దృష్టికి కూడా వెళ్ళింది. ఇటు మోహన్ బాబు తను సీనియర్ సిటిజన్ అని 76 ఏళ్లతో కూడినటువంటి తన ఆస్తుల విషయంలో తన చిన్న కొడుకు మనోజ్ ఇల్లీగల్ గా వచ్చి ఇంట్లో నివాసం ఉంటున్నాడు, దీంట్లో రభస క్రియేట్ చేస్తా ఉన్నాడు, న్యూసెన్స్ క్రియేట్ చేస్తా ఉన్నాడు, నా ఆస్తుల్లో ఎలాంటి వాటా నేను మనోజ్ కి ఇయ్యదలుచుకోలేదు, తన ఇంట్లో అక్రమంగా ఉంటున్నటువంటి మనోజ్ ని ఇంట్లో నుంచి బయటికి పంపించాలంటూ కూడా రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ కు ఇప్పటికే మోహన్ బాబు ఒక ఫిర్యాదు అందజేశారు. దీనిపైన మనోజ్ అనేక సార్లు రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరవ్వడం జరిగింది. 2 రోజుల క్రితం రాజస్థాన్ లో తన కొడుకు పుట్టినరోజు నిమిత్తం మంచు మనోజ్ కుటుంబ సభ్యులందరూ కూడా రాజస్థాన్ లో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి క్రమంలో తన ఇంట్లోకి సుమారు 150 మంది గుర్తు తెలియని వ్యక్తులు మోహరించి లోపలికి తన ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు తన కార్లని దొంగిలించి ఆ దొంగతనానికి గురైనటువంటి కార్లని కూడా విష్ణు ఇంట్లో లభ్యం పైన కేసు నమోదు చేయండి అంటూ కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ లో నిన్న మనోజ్ ఒక ఫిర్యాదు కూడా అందజేయడం జరిగింది. దీనిపైన లీగల్ ఒపీనియన్ పోలీసులు స్వీకరిస్తా ఉన్నారు. ఈ తరుణంలో మనోజ్ తన ఇంటికి వెళ్తూ ఉండగా ఇంట్లోకి అనుమతి లేదు అంటూ కూడా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడము, సెక్యూరిటీ సిబ్బందితో మనోజ్ వాగ్వాదానికి దిగడము, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించేది లేదు అంటూ మాత్రం సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అనుమతిని నిరాకరించడంతో ఇంట్లోకి రాకుండా అడ్డుకోవడంతో మాత్రం అలాగే మనోజ్ రోడ్డు పైన బైఠాయించి గేట్ ఆవరణలో ధర్నా చేస్తూ తన కుటుంబ సభ్యులు ఈ రకంగా ఇంట్లో నుంచి తనని ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా మనోజ్ గేట్ దగ్గరే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాడు. అనుష, అయితే రవితేజ ఇంటి బయట నిరసన తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అసలు మనోజ్ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాడు, దేని కారణంగా అక్కడికి వెళ్ళడం జరిగింది? మనోజ్ అక్కడే చాలా రోజులుగా నివాసం ఉంటున్నాడు. విష్ణు ఒక బ్లాక్ లో, మనోజ్ ఒక బ్లాక్ లో, లక్ష్మి వస్తే లక్ష్మి కోసం సపరేట్ గా రూమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మనోజ్ కూడా రెగ్యులర్ గా హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నప్పుడు తన కుటుంబ సభ్యులతో కూడా జల్పల్లిలోనే చాలా రోజులుగా నివాసం ఉంటా ఉన్నాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి జల్పల్లికి వెళ్లి అక్కడే కొన్నాళ్ల పాటు షూటింగ్ పర్పస్ నిమిత్తం ఉండడము, కొన్ని రోజులు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడము, ఇలా తనకు కూడా తండ్రి నుంచి రావాల్సినటువంటి వాటా విషయంలో మనోజ్ చాలా రోజులుగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. కుటుంబ సభ్యుల పేర్లను సైతం ఇంక్లూడ్ చేసి గతంలో పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తన తల్లిని మ్యానిపులేట్ చేసి తన తల్లిని తన దగ్గరికి రానివ్వకుండా తల్లితోటి ఒక ఫిర్యాదు పెట్టించి నాపై కుట్ర చేస్తా ఉన్నారు కుటుంబ సభ్యులు అంటూ కూడా ఈ విషయాన్ని మనోజ్ గతంలో అనేక సార్లు పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు
మనోజ్ ని లోపలికి అనుమతించకపోవడంపై మాత్రం జల్పల్లి స్టాఫ్ పూర్తిగా తనను నిరాకరించడము, లోపలికి వెళ్లొద్దు అంటూ అడ్డుకోవడంతో మాత్రం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పూర్తిగా ఆ ఏరియాలో ఒక చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులు మినహా ఎవరు కూడా అటువైపు రాకూడదంటూ కూడా ఆంక్షలను పెట్టి మనోజ్ ని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించలేదు అడ్డుకోవడం జరిగింది అనుష. అయితే రవితేజ, విష్ణు 150 మందితో జల్పల్లిలోని తన నివాసానికి వెళ్లి సామాన్లు గాని అక్కడ వస్తువులు గాని ధ్వంసం చేశారు, అలాగే నా కారు కూడా తీసుకొచ్చారు అని మనోజ్ చెప్పిన నేపథ్యంలో మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? నిన్న మనోజ్ తన ఇంటి నుంచి వచ్చేసరికి ఇంట్లో చూసే వరకు దీంట్లో విలువైనటువంటి వస్తువులు లేవు. ఇంటి డోర్ పగలగొట్టి ఉంది. ఇంట్లో వస్తువులంతా కూడా చెల్లాచెదులుగా ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులన్నీ కూడా మాయమయ్యాయి. తన పేరు పైన రిజిస్ట్రేషన్ అయి ఉన్నటువంటి కార్లు, తను ఉపయోగించినటువంటి కార్లన్నీ కూడా విష్ణు దొంగిలించాడు. తమ అనుచరుల బృందం అంతా కూడా తను ఆ అనుచరుల బృందం అక్కడికి చేరుకొని నేను లేని సమయాన్ని చూసుకొని కార్లన్నీ కూడా దొంగిలించి తీసుకెళ్లి తన సొంత ఆఫీస్ లో పెట్టుకొని ఉన్నాడు. ఇది తన ఇంట్లో దొంగతనానికి గురైంది అంటూ కూడా ఆధారాలతో సహా ఇవన్నీ నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంట్లో మాయమైనటువంటి కార్లు విష్ణు ఆఫీస్ లో లభ్యమయ్యాయి. విష్ణు ఏ రకంగా నా వాహనాలను ఉపయోగిస్తాడు, ఇదంతా కూడా నా ప్రాపర్టీ, నేను సొంతంగా సంపాదించుకున్నటువంటి ప్రాపర్టీ అంటూ మాత్రం మనోజ్ ఈ స్టేట్మెంట్ నిన్న నార్సింగి పోలీస్ స్టేషన్ ముందు ఇవ్వడం జరిగింది. ఒక పక్క కుటుంబ సభ్యుల వివాదం కొనసాగుతా ఉంది, కుటుంబ కలహాలు కొనసాగుతా ఉన్నాయి. ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు అందించుకుంటూనే ఉన్నారు. జిల్లా మెజిస్ట్రేట్ కి సైతం ఈ వివాదం చేరడంతో ప్రస్తుతం ఆ విషయంపై కూడా త్వరలో మెజిస్ట్రేట్ ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మనోజ్ ఇంటికి వెళ్ళకూడదు అంటూ కూడా అంతర్గతంగా జిల్లా మెజిస్ట్రేట్ నుంచి ఈ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయని సమాచారం అందుతోంది. కానీ మనోజ్ మాత్రం నాకు ఇంటికి వెళ్లేందుకే కోర్టు అనుమతి ఇచ్చింది, నేను ఇంట్లో ఉండడానికి నాకు హక్కు ఉంది, నేను కూడా ఇంట్లో పుట్టినటువంటి కుటుంబ సభ్యుడినే కదా అంటూ మాత్రం మనోజ్ మొండికేస్తూ చాలా రోజులుగా తను ఏవి కూడా పట్టించుకోకుండా అదే ఇంట్లో ఉండి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ రోజు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొని మనోజ్ ని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించకూడదు అంటూ కూడా వారి కుటుంబ సభ్యుల యొక్క ఆదేశాల మేరకు సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో మాత్రం మనోజ్ అదే జల్పల్లి ఫామ్ హౌస్ ఆవరణలో బైఠాయించి ధర్నా చేసి నిరసన వ్యక్తం చేస్తూ తన కుటుంబ సభ్యులే తనపై కుట్ర చేసి ఇంట్లోకి రానివ్వకుండా ఈ సెక్యూరిటీ సిబ్బంది పెట్టి నన్ను గెంటేస్తా ఉన్నారు, ఇది జల్పల్లిలో ఉన్నటువంటి పరిస్థితి అంటూ కూడా తను అన్ని రికార్డ్స్ వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసి అటు పోలీసులకు ఇటు మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.